కూటమి సర్కార్కు పెద్ద చిక్కే ఎదురు కాబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వాలంటీర్ల వ్యవహారం రాజకీయంగా ఎలా ఉన్నా నిరుద్యోగుల పరంగా మాత్రం ఇబ్బందిగానే ఉంది. తమను పట్టించుకోకపోవడం, తమకు ఇచ్చిన హామీ మేరకు వేతనాలు ఇవ్వకపోగా అసలు విధుల నుంచి పక్కన పెట్టడాన్ని వారు సహించలేకపోతున్నారు. కూటమి సర్కారు ఏర్పడి 3 మాసాలు అవుతున్న నేపథ్యంలో ఇప్పటి వరకు వాలంటీర్ల గురించి ఎక్కడా ప్రస్తావించలేదు. నిజానికి ఎన్నికల ముందు మాత్రం వాలంటీర్లను తీసేసేది లేదన్నారు. అంతేకాదు వారికి 10,000 రూపాయల చొప్పున గౌరవ వేతనం కూడా ఇస్తామని చంద్రబాబు పదే పదే హామీ ఇచ్చారు. దీంతో అప్పటి వరకు వైసీపీకి అనుకూలంగా ఉన్న చాలా మంది వాలంటీర్లు అనూహ్యంగా కూటమి వైపు పయనం చేశారు. క్షేత్రస్థాయిలో కూటమి నాయకులు చెప్పింది విన్నారు, వారు చెప్పినట్టే చేశారు. దీంతో కూటమి ఘన విజయం అందుకుంది. కానీ ప్రభుత్వం ఏర్పడి 3 మాసాలు చేరువ అవుతున్నా ఇప్పటి వరకు వాలంటీర్ల గురించి పట్టించుకున్న పాపాన పోలేదు. ఇది వారిని తీవ్రంగా బాధిస్తోంది. ఇప్పటి వరకు మౌనంగా ఉన్న వాలంటీర్లు గత 2 రోజులు రాష్ట్ర స్థాయిలో సంఘాలను ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పటికే జిల్లాల స్థాయిలో భేటీ అవుతూ సర్కార్పై ఒత్తిడి పెంచే దిశగా ఆలోచన చేస్తున్నారు. ఈ క్రమంలో నిరసనలకు పిలుపునివ్వాలని వాలంటీర్ల నాయకులు భావిస్తున్నారు. తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని, గత 2 మాసాలుగా నిలిపివేసిన వేతనాలను కూడా తక్షణం చెల్లించాలని వారు ప్రధాన డిమాండ్లుగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో గతంలో వైసీపీ సర్కార్కు ఉద్యోగుల నుంచి ఎదురైన సమస్య ఇప్పుడు వాలంటీర్ల రూపంలో కూటమి సర్కార్కు కూడా ఎదురు కానుందని అంటున్నారు పరిశీలకులు. Please subscribe .news.